హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ హరిత. టుడే బ్లాగ్ ఏంటంటే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానమాట. సో అక్కడ మొహరం ఫెస్టివల్ స్టార్ట్ అయింది. యాక్చువల్గా ఈ ఫెస్టివల్ కోసమే వచ్చాను, లాస్ట్ టైం లేను. సో ఈసారి కుదిరింది వెళ్దాం అనుకున్నాం అనమాట. సో ఇది ఫస్ట్ డే ఫెస్టివల్. అంటే ఫస్ట్ డే అంటే దానికి ముందు డేనే స్టార్ట్ అయింది, మేము వెళ్ళిన రోజు అనమాట. ఇది ఫస్ట్ డే. ఆ రోజు ఎర్లీ మార్నింగే ఇంటి ముందుకి, అన్ని ఇళ్ళ ముందుకి దేవుళ్ళు వస్తారనమాట. సో ఇది సో ఇక్కడ లిటరల్లీ చాలా అంటే చాలా భయం వేసింది నాకు. అక్కడ నా వాయిస్ వినిపించుంటుంది మీకు, అది వింటేనే అర్థమవుతుంది. అంటే చాలామంది ఇలా కూర్చుంటారు అనమాట. ఈ ఫెస్టివల్ స్టార్ట్ అయిన డే నుంచి ఎండింగ్ వరకు ఎవ్రీడే దేవుళ్ళ దగ్గర ఇలా దేవుళ్ళు బయటకు వచ్చినప్పుడు ఇలా కూర్చుంటారు అనమాట. అంటే ఎవరైనా హెల్త్ ఇష్యూ ఉన్న వాళ్ళు కానీ, పిల్లలు అవ్వనోళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళు చాలామంది వరం అని అడగడానికి కూర్చుంటారు అలాగనమాట. అసలు లిటరల్లీ దేవుడు కింద జస్ట్ మిస్ అన్నట్టు అనిపించింది. చాలా అంటే చాలా భయం వేసింది. కరెక్ట్గా అదే క్లిప్పు నేను రికార్డ్ చేయడం అసలు షాక్. తర్వాత చూసుకున్నప్పుడల్లా గూస్ బంప్స్ అనమాట. ఆ వీడియో చూసినప్పుడల్లా కూడా అనిపిస్తుంది నాకు. సో లిటరల్లీ చాలా భయం వేసింది అనమాట. సో ఇది మా ఇంటి దగ్గర వచ్చినప్పుడు అనమాట. స్వామి అక్కడ రెడ్ షర్ట్ ఉంది కదా, అది మా తమ్ముడు అనమాట. మా తమ్ముడు స్వామిని ఎత్తుకున్నాడు. సో ఎందుకో తెలియదు కానీ నిజంగా నాకు ఎవరైనా మా ఇంట్లో వాళ్ళు ఎవరైనా స్వామిని తీసుకుంటే నాకు చాలా అంటే చాలా భయము. ఎందుకు అంటే తెలియదు కానీ ఎందుకో నిజంగా చాలా భయం అనిపిస్తుంది లోపల ఎత్తుకుంటే. మా తమ్ముడేమో ఎత్తుకుంటాడు, అలవాటే. అంటే లాస్ట్ టైము ఎత్తుకున్నాడంట, వాడు ఒక 2-3 years నుంచి ఎత్తుకుంటున్నాడు. కానీ నాకేమో చూస్తే డైరెక్ట్గా చాలా అంటే చాలా భయం వేస్తుంది. సో వాడికి ఇంట్రెస్ట్ అనమాట. యాక్చువల్గా మేము ఈ పండగ కూడా చేస్తాము, అది మా తమ్ముడు కోసమే చేస్తాం కాబట్టి సో వాడు ఎత్తుకోవచ్చు. ఎందుకంటే మేము మొత్తం క్లీన్ చేసుకొని మంచిగా చాలా నిష్టగా చేస్తాము ఈ పండగ. సో మా తమ్ముడు కోసమే చేస్తాము. వాడికి కూడా చాలా ఇంట్రెస్ట్ అనమాట ఈ స్వామిని ఎత్తుకోవడం. సో ఎత్తుకోవచ్చు, బట్ చాలా భయం అనిపిస్తుంది ఎందుకో తెలియదు కానీ. సో ఇక్కడ ఇలా ఇంటి ముందుకు వచ్చిన తర్వాత మొత్తం కాళ్ళకి నీళ్లు పోసి చక్కెర చదివిస్తారనమాట. మీరు చూస్తే అక్కడ తెలుస్తుంది. అందరి ఇళ్ళ దగ్గరికి వెళ్తాయి స్వాములు కంపల్సరీ. ఆ రోజు ఫస్ట్ డే మాత్రం అందరి ఇళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ చక్కెర చదివించుకొని వస్తారనమాట. ఎవరైనా ముడుపులు ఇచ్చేవాళ్ళు ఇస్తారు. సో ఇది అది మార్నింగ్ అనమాట. ఇందాకటి వరకు చూస్తుంది మార్నింగ్. అన్ని ఇల్లు తిరిగి పక్కన ఊర్లకు కూడా వెళ్ళి వచ్చిన తర్వాత ఈవినింగ్ ఇక్కడ లైట్స్ ఉంది కదా, అక్కడే పెడతారనమాట దేవుళ్ళని. సో నైట్ అక్కడికి వెళ్తాము. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం అనమాట. అక్కడ మంటలు మొత్తం అంతా. ఇక్కడ మా గ్రామదేవత అనమాట మా ఊరికి. సో సత్యమ్మ తల్లి అని మా ఊరి గ్రామదేవత అక్కడ. సో అలా మంటలు అంతా, అసలు ఎంత హడావిడి ఉంటుందో ఈ ఫెస్టివల్ మాత్రం మా ఊర్లో. పాపలు ఎత్తుకోపా కొంచెం పక్కన కదమ్మా. ఇది నెక్స్ట్ డే అనమాట. అంటే ఇంకా లాస్ట్ డే ఫుల్ చాలా ఊర్లు వస్తాయి, చాలా రష్.
ఇది లాస్ట్ డే రోజు మాత్రం చాలా ఊర్ల నుంచి వస్తాయన్నమాట జనాలు. ఆ ఊర్లో స్వాములు చాలా వస్తారు అసలు జనము. మీకు లిటరల్లీ చూపిస్తాను చూడండి. అసలు చాలా ఊర్లు ఒకే చోట కలుస్తాయన్నమాట. సో, ఆ రోజు కలిసి ఇంకా ఆ రోజు ఈవినింగ్‌కి లాస్ట్ అయిపోతుంది. ఎండ్ అయితదనమాట ఫెస్టివల్ కూడా. సో, వీళ్ళందరూ కూడా మా ఊరు వాళ్ళు కాదు. వీళ్ళందరూ వేరే ఊరు నుంచి వచ్చి స్వాములు తీసుకొని వెళ్తారు మా ఊర్లో నుంచి. సో, అదనమాట. మేము అక్కడే వెళ్తున్నాము వెనకాల నుంచి. అది మొత్తం రికార్డ్ చేస్తున్నా నేను. హాయ్ గైస్. హాయ్. హాయ్. వెల్కమ్ టు మై ఛానల్. టైర్ కింద పడిందనుకో ఆటో ఈడే ఆపుతా. టైర్ కింద పడిందంటే ఆటో ఈడే ఆపుతా. ఎవరైనా సరే. ఇంటి మీద పూలు భాషణ ఇది రోడ్లోకి వెళ్ళి వచ్చేటప్పుడు అనమాట. వచ్చిన తర్వాత మళ్ళీ లోపలికి వెళ్తాయి. ఇప్పుడు ఎవరైనా వరాలు అంటే ఇందాక చూపించాం కదా స్టార్టింగ్లో, అలాగే ఎవరైనా పిల్లలు కానోళ్ళు కానీ హెల్త్ ఇష్యూ వాళ్ళు కానీ మళ్ళీ ఇక్కడ కూర్చుంటారనమాట. అక్కడ ఒక అమ్మాయి కూర్చుంటుంది. అక్కడ మా ఊరి గ్రామదేవత ఉంటారనమాట. సో, అక్కడ ఫస్ట్ దేవుడు అమ్మవారి దగ్గర కొంచెం స్వామి వస్తారు. అక్కడ కూడా అక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ ముందుకు వచ్చి ఇక్కడ అగ్గినిప్పులు ఉంటుందన్నమాట. నిన్న మంటలు వేశారు కదా అవంతా. సో, ఆ మంటల్లో ఇప్పుడు అగ్నిప్రవేశం ఉంటుందన్నమాట. అంటే మంట ఉండదు, నిప్పులు మాత్రం ఉంటాయి. కొంతమంది అగ్నిప్రవేశం చేస్తారు. స్వాములు దిగవు, పక్కన ఉన్న వాళ్ళు దిగుతారనమాట. సో, చూస్తూ ఉండండి. అది కూడా ఆ క్లిప్ కూడా యాడ్ చేస్తాను. సో, ఫైనల్గా ఇక్కడ ఏంటంటే ఇప్పుడే అనమాట నిప్పుల్లోకి దిగుతారు. ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ ఆ నిప్పుల్లోకి పూలు వేస్తారనమాట, దేవుడి పూలు. ఆ పువ్వులు మాడకపోతే మాత్రమే దిగుతారనమాట, మాడితే దిగకూడదంట. సో, అప్పటి నుంచి అదే ఆచారం అనమాట. సో, అలా దిగరు. ఇప్పుడు పూలు అది గంధం వేస్తారండి. అది వేస్తే అవి ఏం అవ్వకూడదు అంటే కోసేపు ఏం అవ్వకూడదు. అవ్వకపోతే అప్పుడు మనుషులు దిగొచ్చు అనమాట. సో, చూడండి అది కూడా. అప్పుడు దీనికి సెప్టెంబర్ పూజ చేస్తాను తినకూడదులే. పానకాలు తింటాడు పట్టిల్లు గారా అయినా తింటాడు తినకూడదు అంటారు కదా. తింటాడు. మా ఫ్యామిలీ అసలు మమ్మల్ని కలుపుకోరు. ఫ్యాన్ కనిపితే కదా ఫ్యాన్ ఫంక్షన్లు పోతాడు కదమ్మా. ఇది ఈవినింగ్ అనమాట. ఇది లాస్ట్ అనమాట. ఇంకా దేవుళ్ళు ఈ రోజుతో ఎండ్, ఇక్కడితో ఎండ్ అనమాట. ఇక్కడితో ఇంక కనిపించరు. ఇప్పుడు బాయికి వెళ్తున్నాను అనమాట. అప్పుడు కూడా ఊర్లో అంటే మెయిన్ రోడ్లు ఉంటాయి కదా, 4 రోడ్లు తిరిగి లాస్ట్ వరకు వెళ్ళొచ్చి వెళ్తాయి అన్నమాట. ఇంక ఇది లాస్ట్ క్లిప్. ఇందాక అక్కడ అమ్మవారి దగ్గర ఆపి ఒకసారి అక్కడ స్వామి పొయ్యిలోకి వచ్చి మళ్ళీ ఇక్కడ లాస్ట్ అనమాట. ఇంకా ఇందాక నిప్పులు ఉండే కదా, ఆ నిప్పులు పూజ చేసేసి వాళ్ళ అమ్మ అంట ఇక్కడ చూసుకొని వెళ్తాయి. ఇక్కడ మనం కూడా మట్టేసి ముక్కోవాలన్నమాట. సో 3 సార్లు అలా మట్టేసేసి దండం పెట్టుకొని వచ్చేసాము. సో వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. సీ యూ నెక్స్ట్ వ్లాగ్.